అనుకుంటాను ఆ అమ్మాయి వ్యభిచారి అవ్వాలనుకోలేదు, వ్యభిచారి అవ్వాల్సి వచ్చింది. తనకి చెప్పేవారు లేరు, డివోషనల్ లైఫ్లో నిలబెట్టేవాళ్ళు లేరు, తనకి వేరే మార్గం లేదు. తను ఎందుకు వేశ్య కావాల్సి వచ్చింది అంటే చదువుతున్న లిస్ట్ చదువుతుంటే మనకు అర్థమవుతుంది. ఒక్క అమ్మాయి మీద వీళ్ళందరూ బతికేస్తున్నారు. ఎవరు అక్కడ ఉన్నారు చూడండి, అమ్మ, నాన్న, అన్నదమ్ములు, తోబుట్టు, అందరూ, వీళ్ళందరికీ పోషకురాలు. చెప్పండి, ఇష్టపడి చేస్తున్న వర్క్ కాదు, కానీ ఇష్టం లేకపోయినా చేస్తున్న వర్క్. అలా నేను వేశ్యలను ఎంకరేజ్ చేయట్లేదు, ఎందుకంటే తనకి వేరే అవకాశం లేదు. ఈ జనరేషన్లో దేవుడు అవకాశం ఉన్న అవసరమైతే అడుక్కు తినరు, కానీ ఒళ్ళు అమ్ముకుని మాత్రం చెప్పండి బతకూడదు. నీతి కొరకు ఆకలి దప్పులు తను ఉండు, కానీ ఆకలి కొరకు నీతి దప్ప సంపు పడేస్తాడు. గుర్తుపెట్టుకో. రాహాబుని అర్థం చేసుకున్న దేవుడు నన్ను అర్థం చేసుకోడు అంటే నేను అడుగుతాను, రాహాబుని అర్థం చేసుకున్న దేవుడు నిన్ను అర్థం చేసుకోడు. నేను సీరియస్గా చెప్తాను. ఈ జనరేషన్ వేరు, వాళ్ళ పరిస్థితులు వేరు, వాళ్ళ టైం లైన్ వేరు. మనకి థియలాజికల్గా చాలా ఆర్గ్యుమెంట్ ఉంది, ఆమె వేశ్య కాదు, వేశ్య కాదు, వేశ్య అని ఎబ్రి పదాలు ఉపయోగించారంటే, కానీ తిప్పి కొట్టని ల్యాండింగ్ మాత్రం ఇష్టం ఉన్నా లేకపోయినా ఆమె వేశ్య వృత్తిలో పడింది. అందుకే కొంతమంది లాజికల్ ఆర్గ్యుమెంట్ చేశారు, ఆమె వేశ్య కాదనడానికి ఇల్లులన్నీ సిటీలు ఉంటే గోడ మీద ఇల్లు ఎంత కట్టిందని అడిగారు. ఇది లాజికల్ ఆర్గ్యుమెంట్, జియోగ్రఫికల్ ఆర్గ్యుమెంట్. రెండో ఆర్గ్యుమెంట్, ఆమె ఇల్లంతా అక్కడ ఉంటే అడుగుతుంది, ఇక్కడుంటే ఈమింట్లోకి ఎవరో ముక్కు ముఖం తెలియని జడ్జాగా వచ్చిపోతారని వచ్చిన రాజు సైనికులు వచ్చి ఈమెను ఎందుకు అడుగుతున్నారు. కొంతమంది ఏమన్నారంటే అవి హోటల్ రూమ్ లాంటివి, సత్రాలు అన్నారు. సత్రాలు అయితే అడుగుతున్నాను, ఏ టైప్ సత్రాలు? ఒప్పుకోకపోయినా ఆవిడ చెప్పండి వేష్ మాట్లాడింది, కిందికి అంది, నాకు ఆనవాళ్ళు ఇవ్వండి అంటే వెళ్ళారు, డిస్కషన్ చేస్తారు. ఇప్పుడు మీరు చూడండి, ఈలోపు మీకు తెలుసు నెక్స్ట్ అధ్యాయం, సైనికులు వచ్చేసారు. ఎవరు? రాజుగారికి తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయిందంటే ఈ స్నైపర్స్ని చూసే వాళ్ళకి ఆల్కో స్నైపర్ బ్యాచ్ ఉంది. ఎవరికి చెప్పండి? ఎరుకో బ్యాచ్. సార్ కొత్త వాళ్ళు ఎవరు ఆన్ వాళ్ళు వచ్చినట్టు మాకు అనిపించింది, ఎవడో మొత్తం మీద దేశం అంతా తిరుగుతున్నాడు, ఏంటి అబ్బా ఏట వ్యవహారం అనగానే వెంటనే తీసుకురంటే పరిగెట్టారు, ఫాలో అయ్యారు. అలా పరిగెట్టి వెంటనే ఇద్దరు ఎక్కడ పోయి దూరారు చెప్పండి? ఈ ఇంట్లో దూరేశారు. ఇప్పుడు చెప్పండి, హీరో కొంచెం లవ్ స్టోరీలో వినండి. హీరో గూఢచారి అయిన హీరో, మన స్టైల్లో చెప్పాలంటే బాండ్. చెప్పండి, వద్దులేండి, బాండ్, గూఢచారి వెళ్ళాడు. ఎదురు చెప్పండి, పరాయి దేశాల గుట్టు తెలుసుకోవడానికి హీరో వెళ్ళాడు. సరిగ్గా హీరో వెనకాల విలన్స్ ఎంటపడినప్పుడు సీన్ మీకు అర్థమవుతలేదు, హీరోయిన్ సేవ్ చేసి. దట్ ఈస్ స్టోరీ. ఆ స్టోరీలోకి వెళ్ళిన వెంటనే శత్రు దేశాన్ని పరిశీలించడానికి హీరో వెళితే సరిగ్గా టైంలో హీరోయిన్ ఎదరపడింది. హీరోయిన్ ఎవరైతుందో ఆ టైంలో హీరోయిన్ చూశాడు. తన పరిస్థితి బాగాలేదు, రక్షించింది, ఆదరించింది, మాట తీసుకుంది, నీకు హెల్ప్ చేశాను, నన్ను మర్చిపోద్దన్నది. హీరో ఒక మాట అన్నాడు, మేము మాట ఇచ్చామంటే చెప్పండి మాటే. మా జీనియాలజీ వేరు, నీ ప్రాణానికి చెప్పు, మా ప్రాణం తోడు, మళ్ళీ వస్తా చెప్పండి, మళ్ళీ చూస్తా, నువ్వెక్కడుండాలని నేను డిసైడ్ చేస్తా, ఎదురుచు. నేను అవుతున్నాడు, ఏ ఎమోషన్ లేకుండా ఈ మాటలు చెప్పుంటాడు చెప్పండి. అందుకే ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు ఏమంటారంటే నవతారం పండితులు, ఆ వెళ్ళిన ఇద్దరిలో పేర్లు మనకి స్పష్టత అవుతుంది, కానీ ఆ వెళ్ళిన స్నైపర్స్ ఇద్దరిలో అందులో ఒకడెవరో తెలుసా చెప్పండి? ఇవి బైబిల్ సైడ్లో బయటకు వస్తాయి. ఎవరు చెప్పండి? సల్మాన్. మన హీరో సల్మాన్ వెళ్ళాడు అక్కడికి. సల్మాన్ కానీ కాదు, సల్మాన్ వెళ్ళాడు అక్కడికి. ఎందుకంటే ఓ సినిమా చూశారు కదా, రాజమౌళి గారు నాన్నగారు స్టోరీ రాశారు పెద్ద, మళ్ళీ దానికి ఆస్కర్ వరకు వెళ్ళమని పెద్ద ప్రపోజల్ జరిగింది, జరగలేదండి, పాకిస్తాన్ ఇండియా గొడవ. అక్కడికి వెళ్ళాడు, కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరూ మాట ఇచ్చారు, కానీ వాళ్ళిద్దరు మాటలు ఎవరి మాట ఎమోషనల్గా ఉంటుంటాయి చెప్పండి? సల్మాన్ మాట. నేను అనుకుంటాను ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత, ఇద్దరు తిరిగి వచ్చిన తర్వాత, వాళ్ళిద్దరు తిరిగి వచ్చిన తర్వాత యెహోషువ చెప్పారు, అయ్యే ఇలా జరుగుతుంది, పరిస్థితిలో ఉంది, పలానామ రక్షిస్తుందంటే యెహోషువతో క్లియర్గా చెప్పారు, మేము వాళ్ళకి మాట ఇచ్చాం. దేవుడు చెప్పాడు, రౌండ్ కొట్టండి, మొత్తం ఈ గోడలు పడేలాగా శబ్దాలు చేస్తూ, ప్రార్థన చేస్తూ, స్తుతి చేస్తూ, ఎంత పెద్ద గోడలైనా ఏం చెయ్యొద్దు, సాంగ్స్ పాడండి అంతే, స్తుతి చేయండి అంతే చెప్పండి, పడిపోతాయి. పాట పాడుతూ స్తుతులు జరిగిస్తూ ఎప్పుడైతే తిరిగారో అంత పెద్ద గోడలు పడిపోతున్నాయి. భయంకరమైన భూకంపం లాంటి పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు అలముకున్నాయి. అలాంటి టైంలో మీరు జాగ్రత్తగా వినండి. యెహోషువ నాయకుడికి ఉండాల్సిన లక్షణం, రే అబ్బాయి మీ ఇద్దరే, అందరూ వద్దు, మీరు ఇంటికి వెళ్ళి చదవండి స్టోరీలన్నీ, మీ ఇద్దరే, ఆ అమ్మాయితో మాట్లాడే మీ ఇద్దరు ఇలా రండి, మాట ఇచ్చానన్నారుగా, గుర్తన్నారుగా, ఏదో సింబల్స్ మాట్లాడుకున్నారుగా, వెళ్ళండి. ఈ ముమ్మరమైన వాతావరణంలో, ఈ గోడలు పగిలిపోతున్న వాతావరణంలో ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడుందో చూడండి. నేను దేవునికి ప్రార్థన చేస్తాను, మీరు వెళ్ళి మాట ఇచ్చిన మాట ప్రకారం ఆ అమ్మాయిని
తీసుకొచ్చింది. ఇప్పుడు చెప్పండి, భయంకరమైన శత్రువుల దాడి, భయంకరమైన కూల్చివేతకు గురవుతున్న గోడల తాకిడి, ఇంత యుద్ధ వాతావరణంలో మళ్ళీ తిరిగి వచ్చాడు హీరో. ఎవరి కోసం చెప్పండి? హీరోయిన్ ఎవరు చెప్పండి? అదిగో చూపిస్తుంది, వచ్చాడు. చెప్పండి, మై సల్మాన్ వస్తున్నాడు. అదిగో చూపిస్తుంది, వస్తాడు, మాటిచ్చాడు, వస్తాడు, మాటిచ్చాడు, వస్తాడు నడుతున్నాడు. రూతు బోయాజ్ స్టోరీ కన్నా ముందే ఒక ఎమోషనల్ స్టోరీ వీళ్ళిద్దరి మధ్య నడిచిందంటే మీరు నమ్మాలి. చక్కగా వెళ్ళాడు, మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతున్న ఆయన ఒక మాట అంటాడు. మీరు అనుకోవచ్చు, మనకి ఇమేజ్లో పెద్ద పెద్ద ఆకారాలతో ఫోటోలు ఉన్నాయి, కానీ బహుశా అంచనా వేయండి, వాళ్ళిద్దరు వయసు ఎంత ఉంటుంది? అది చూసి కాదు, చెప్పండి వాళ్ళిద్దరు వయసు ఎంత ఉంటుంది? రికార్డ్స్ ఉన్నాయి బైబిల్, అది 20 ఏళ్ళు ఉంటాయి. 20 ఏళ్ళని మీరెలా చెప్పగలరా అబ్బాయి కంటే? మోసేతో యెహోషువతో దేవుడు ఏమన్నా తెలుసా? ఇదిగో 20 ఏళ్ళ తక్కువ ఉన్నవాడే కానాను భూభాగంలోకి వెళ్ళాలి, 20 ఏళ్ళు పైరున్న వాళ్ళందరూ చెప్పండి చచ్చిపోవాలి. ఇప్పుడు 20 ఏళ్ళ యువకుల జాబితాలో అరణ్యంలో పుట్టి జస్ట్ 40 ఇయర్స్ అరణ్యంలో నడిస్తే అందులో 20 ఇయర్స్లో పుట్టినాడు ఎవరు చెప్పండి? సల్మాన్ అంటే అరణ్యంలో పుట్టిన బిడ్డ 20 ఏళ్ళ యువకుడు, లేదా 20+ అంటే అక్కడ దాటే సమయానికి 20 ఏళ్ళ వయసులో ఉన్న అబ్బాయికి రాహావు పట్ల ఇలాంటి ఎమోషనల్ స్టోరీ నడవదా? నడిచింది. చూద్దాం రిఫరెన్స్ ఒకసారి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం ముగించేద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 29-30 వచ్చిన. అనగా 25 ఏండ్లు మొదలుకొని ప్రాయము కలిగిన నాకు విరోధముగా ఏంటంటే నాకు విరోధంగా మాట్లాడిన వాళ్ళందరూ 20 ఏళ్ళు పైగలిగిన వాళ్ళందరూ రాలిపోతారు. 20 దిగువన ఉన్నవారంటే 20 లోపల ఉన్న వాళ్ళే కాలేబు యెహోషువతో పాటు చెప్పండి కానానికి వెళ్తారు. ఇప్పుడు చెప్పండి, కానానికి వచ్చిన వాళ్ళు ఇతను ఉన్నాడు అంటే ఇతని ఏజ్ ఎంత ఉంటుందండి? చాలా, లేదా 20 అటు కానీ 20 ఇటు కానీ. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి అబ్బాయి ఆ అమ్మాయికి మాటిచ్చాడు. ఇప్పుడు ప్రశ్న, మీరు ఆరోగ్యం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆయన అంటాడు, నీకోసం మేము చెప్పండి ప్రాణం ఇస్తాం. 14 వచ్చిన చూద్దాం, 2వ అధ్యాయం ఒకసారి. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావుకున్నట్లు మీ ప్రాణాలకు బదులుగా మా ప్రాణం ఇద్దాం. ఇప్పుడు చెప్పండి, ఆయన స్టైల్లో ఆమె స్టైల్లో ఒకసారి ఊహించుకొని చెప్పండి, నీ ప్రాణానికి చెప్పండి. ఎందుకు చెప్పినా స్టోరీ చెప్పినా, నువ్వే గనక నీ ప్రాణం అడ్డేయకపోతే సల్మాన్ అనే నాకు లైఫ్, నా ప్రాణం నువ్వు కాపాడవు కనుక నీ రుణం మర్చిపోను. చెప్పండి, నీ ప్రాణం చెప్పండి నేను కాపాడుతా అన్నాడు, మాటిచ్చాడు. తన లైఫ్కి కలిసి వచ్చే అమ్మాయి అయింది కనుక, తన జీవితంలో మరొక జీవితాన్ని ప్రారంభించే అమ్మాయి అయింది కనుక ఏం ఆలోచించకుండా తిరిగి వచ్చే సమయానికి యెహోషువ ప్రపోజల్ పెట్టాడు. ఏమని చెప్పండి, ఈ అమ్మాయికి మనం చెప్పండి లైఫ్ ఇవ్వాలని. కానీ ఎవరి తెరమకు వస్తారు చెప్పండి, నేను మాట ఇచ్చాను, ఎందుకంటే ఆ పిల్ల నాకు ప్రాణం ఇచ్చింది కనుక చెప్పండి ఈ లైఫ్ని చెప్పండి ఆ అమ్మాయికి ఇచ్చేస్తాను.